ఇప్పుడు చెప్తా వినండి. ఉమ్, ఈ 15 లక్షలు అయింది కదా, ఉమ్, ఇంట్లో మొత్తం నేను పిక్చర్ కంప్లీట్ తీస్తా. ఉమ్, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా మారాలంటే మధ్యలోకి వెళ్ళి ఒకటి తీసేసి ఆడ ఇంకోటి ఏదైనా పెడతా. ఉమ్, అట్లా పిక్చర్ కంప్లీట్ చేసేస్తా. ఉమ్, మళ్ళీ ఈ పిక్చర్ కంప్లీట్ చేసినాక దీన్ని వేరే వాళ్ళకు రెంట్కి ఇస్తా. ఉమ్. అది అంతా 15 లక్షలు ఖర్చు పెట్టింది అంతా దాని మీద తీస్తాను నేను. ఓన్లీ రెంట్ మీద తీస్తాడు. రెంట్ మీద మొత్తం తీసుకుంటా, నాది ఫ్రీ అయిపోతుంది. ఉమ్. నేను డబ్బు సంపాదించింది ఇది. దీంట్లో పొదుపు పీస్ నడతానం ఎక్కడ దాని మేడున్నది ఆయన చూపెట్టింది అది. ఉమ్, ఇక యాక్టింగ్ అంటావా, లచ్చన విశ్వామిత్ర ఉన్నది, యాక్టింగ్ చేస్తావా చెప్పు, ఏ యాక్టింగ్ అంటే ఆ యాక్టింగ్ ఇస్తాడు. దండ పెడతా సార్ నాకేమొద్దు అన్నాను. ఉమ్, అలా సరదాగా ఉంటుండే చాలా. ఉమ్, మీనాక్షి శేషాద్రి ఉమ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉమ్, ఆమెతోనే మేనక ఉమ్, మేనకది ప్రోగ్రామ్ ఉన్నది. లచ్చన లోపల వచ్చి చూడు, ఈ డ్యాన్స్ చాలా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ ఉన్నది, ఉమ్, వచ్చి చూడంటే మంచిది అన్న. వస్తా సార్ అన్న. పోయి నిలబడ్డా. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిలబడంగానే షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఈ ప్రసాద్ ఉండొద్దు వెళ్ళిపో అంటే బయటకు వచ్చేసిన. బయట వచ్చి బయట నిలిపోతున్నా. నేను మళ్ళీ అక్కడ చూసిండు నన్ను లేను. లచ్చన్న ఏడి పంపి చాలా తీసుకురాపో. ప్రసాద్ గారిని మనం తిట్టిండు. ఉమ్, సార్ రమ్మంటారు, రాని పోవాను కడిక సార్ రమ్మంటున్నాడు, రా నన్ను తిడుతున్నాడు. పోయినా. లచ్చన్న మీరు ఉండమని కంటే ఎందుకు నేను ప్రసాద్ బొమ్మన్నాడు సార్ అన్న. సార్కి ఇచ్చిరా? వాడు ఏదో దుల్లిపోతా తిట్టేసిండు ఆయన. ఉమ్, అలా తమ్ముడు వరుసకు అన్ని తిడతాడు బాగా. ఉమ్, మొత్తం షూటింగ్ అయ్యేదాకా ఉమ్, నిలబడి చూసిన మేనకది. అది చేప ఉంగరం మింగుతుంది కదా, ఉమ్, ఉమ్, ఉమ్. ఆ చేపది కూడా చూపెట్టిండు. ఓకే. అది మీదికెళ్ళి చేప మూతి మీదికెళ్ళి తాడుతో కూస్తారు, ఉమ్, ఉంగరమును పంపిస్తారు. అది మొత్తం సీన్ చూసిన కానీ పిక్చర్లో ఎంత పెద్ద చేప ముంగుతున్నట్టు చూపెడతాడు. ఉమ్. గీత చేప అది. ఓహో, పిక్చర్లో పెద్దగా ఉంటుంది. గింతే చేప. ఉమ్, ఎట్లా ఉంది లచ్చన్న? ఉమ్, బాగుంది సార్. మేజర్ చింత కాదు షూటింగ్ కూడా అది. ఉమ్, మొత్తము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా సట్టు మోహన్ బాబుకో ఇచ్చిండు. పెట్టుకో నాకు మొత్తం తర్వాత ఇచ్చు పైసలు, మొత్తం నేను షూటింగ్ చేసేస్తాను. షూటింగ్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి అందరికి ఉంగరాలు ఇచ్చిండు. ఎవరు? మోహన్ బాబు. బంగారువి. లక్ష్మి అది వాళ్ళ తమ్ముతో పంపించాడు. అని నువ్వు నాకేమి సపో అన్న. ఓకే, ఎందుకట్లా? అంటే ఆయన ఎందుకు ఉంగరం ఇస్తాడు నాకు? మీరన్నారా? సరిపో పోతావా లేదా ఇక్కడికి వెళ్ళన్నా. తెల్లారు వచ్చిండు. మోహన్ బాబు నన్ను గురువు అంటాడు. నమస్తే గురువు అని లోపలికి పోయిండు. పోయి సార్కు చెప్పిండు. చెప్పగానే పోరాడు వచ్చి సార్ రమ్మంటున్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న నువ్వు కూడా షూటింగ్లో నా సరిగ్గా పనిచేసినావు కదా, 100 days అయింది, డబ్బు మొత్తం వచ్చింది, మోహన్ బాబు హైయర్ స్టేజ్కి అయిపోయిండు, ఉన్న డబ్బంతా వచ్చేసినాయి. లాభం రాలేదా? లాభం కూడా వచ్చింది. రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు, రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు. అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు. అమౌంట్ వచ్చేసింది, మొత్తం హైయర్ స్టేజ్కి అన్ని వచ్చేసినాయి. అందుకోసమే నీకు ఉంగరం పెట్టదు. ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్, ఈయన తీసుకుంటే ఇస్తే తీసుకుంటా. అరే వాళ్ళ తమ్ముడైతే నాకేం సార్, ఆయనకు తమ్ముడు, నాకు తమ్ముడా, నేను తీసుకోను ఉంగరం అని అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు. ముఖ్యంగా మనవళ్ళు మనవరాలలో ఎక్కువ ఎవరి ఇష్టం ఎన్టీఆర్ గారికి? అందరిని ఇష్టపడుతుండే. అందరిని మనవరాలను చాలా పానం చేస్తుండే. నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే. వండింది తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఆటో తీసుకునే వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటో నడిపించుకొని వస్తుండే, ఓన్ ఆటో. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళది ఓన్ ఆటో. హరిబాబే హరికృష్ణ గారు పెట్టేసినారు ఒక ఆటో ఫిక్స్. ఆటోలో వస్తుండే, మళ్ళీ ఆటో వెళ్ళిపోతుండే. ఒక్కొక్కసారి నేనే కార్లో కూర్చోబెట్టుకొని ఇంటి కాడ వదులుతుంటుంటే. ఓకే, ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండా, చూడు లచ్చన్న పోయాడు సార్, అయితే పద. మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతుండేనా వదలడానికి?
లేలే ఆయన కార్లో కూర్చుంటుండే. ఓకే, అంటే మీతో పాటు కార్లో వస్తుండే ఆయన కూడా. ఆయన వస్తుండే, ముంగట్నే కూర్చుంటుండే, దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది, ఆ గల్లీలకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట. పోయిండు లచ్చన్న, అయితే నువ్వు వెళ్ళు పద మనం పోదాం అట్లా. ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారి ఇంట్లో ఉండడం, ఒక రాత్రి అట్లా ఉండడం, ఆయనతో పాటు ఉండడం? లేదు ఆయన నాచారమే వస్తుండే అంతే, ఇక్కడికి రాకపోతుండే. ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు. కళ్యాణరామ్ కూడా చిన్నోళ్ళు, వీళ్ళని కొడుతుంటాడు తప్ప. ఎవరు? నేనే బండి కాడ వచ్చి గీక్తుంటేది చేస్తుంటేది. ఓకే, ఎన్టీఆర్ గారు బండి రూపాయి కాయిన్ పెట్టి వాడు గీకిండి ఇట్లా. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణరామ్ గీదు ఒక్కడికి వచ్చిన జమాంచి ఏడ్చుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు వచ్చిండు, ఏం లచ్చన్న అంట, ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా, చూపెట్టకు లచ్చన్న ఆడుకోపడుతాం సార్కు చూపెడతా. వాడిని కొట్టేసి ఎరగొట్టేసి. కార్లు అంటే పానం ఆయన ఫస్ట్ కారు మారుతి, ఏదో ఫిలింల పుల్లయ్య ఎవడు యాక్టర్, ఆయన ఇచ్చిన కారు అది ఇప్పటికే కారు ఉన్నది. అది ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చినాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరికి కూడా అదే అవి ఉట్టి పడ్డట్టే. కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఎన్టీఆర్ రామారావు. చిన్నప్పుడు అంటున్నా వీడు నాలాగానే ఉన్నాడు అని చెప్పి దగ్గర గుంజుకుంటూ ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నువ్వు నా పేరు లేపుతావు రా అని కొడుతుండే. పేరు లేపుతావురా అని, నా పేరు లేపుతావు రా అని అంటుండే. ఏమంటుండే అప్పుడు ఆయన? అప్పుడే సార్ డైలాగ్స్ చెప్తుంటే, సార్ ఒకసారి డైలాగ్ చెప్పు అంటే చెప్తావా సార్కు చెప్పాలని చెప్తా అని చెప్తుండే. వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీతో? అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని. ఆపతో సార్, ఆయన రాగానే పంపించేస్తుండే. ఏమ్రా తాత రారా తాత అంటుండే. ఆయన కొద్దిగా జోరుగా పిలుస్తుండే, కూర్చుంటుండే, తింటుంటే, తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే. నాచారంకి వెళ్ళి వస్తున్నాం, మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గర. హ్యాబిట్స్ కాడికి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు అన్నాడు. బాటా కంపెనీ ముంగటనే బండి ఆపిన. మోహన్ దువ్వెని తీసుకురాపో అంటే ఆడు షాప్లోకి పోయి మొత్తం డబ్బానే తీసుకొచ్చిండు. డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువ్వెని తీసుకుంటుంటాడు, దూసుకొని మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ దూసుకొని పెట్టా. అట్లా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకు? రోడ్ మీద పెట్టినాం కారు మొత్తం జనం అంతా చూస్తున్నారు. ఎన్టీ రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది. సార్ మొత్తం జమ అయిపోయింది సార్, అగో కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్, పోదాం పద సార్ అంటే ఇక దువ్వెన డబ్బా ఇచ్చేసిండు. వానికి ఇచ్చేసి లచ్చన్న అంటే మోని ఇచ్చేసిండు. మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు? లచ్చన్న నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండు. చేసినారా? ఎక్కడది? పెకాడ్ పెద్ద కార్. ఓకే, పెద్ద కారా? పెకాడ్ అయిన కార్ అది. అయితే అది పక్కకు పెట్టేసిన, అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ 2000 తీసుకొచ్చిన. ఎక్కడ పోయినారు అప్పుడు? గండిపేట్. ఆ రోజు సండే, అందరికి భోజనం, మన్మరాళ్ళు అందరు కొడుకులు కోడళ్ళు అందరు సండే ఆడనే భోంచేస్తాం ప్రతి సండేనా? బాగుంది ఇది. అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే లచ్చన్న నేను తోలుతాను. వద్దు సార్ నేను తోలుకుంటా సార్ ప్లీజ్. సరే సార్ అని బండి ఇచ్చేసి నువ్వు పక్క కూర్చో నేను ఇంకా కూర్చుంటా అన్న. ఇంకా బండ్లో కూర్చున్నా. ఎందుకట్లా? ఓకే, ఆయన పక్కన కూర్చోద్దాం. ఇక బండి నడిపించిండు. అప్పుడు దాటిపోయినాం మేము గండిపేట్ మిలిటరీ ఏరియాకి వచ్చినాం. ఆ మిలిటరీ ఏరియా కాడ పక్కకోమో కోళ్ళ ఫారాలు ఉన్నాయి. మేల్రాయి 23 మేల్రాయి ఉన్నది, క్రాసింగ్ ఉన్నది. ఆ క్రాసింగ్ కేడితే ఆడికి ఒక లారీ రోడ్ వచ్చిండు. ఈయన టర్న్ చేసేది బదులు దాన్ని కొట్టేసిండు ఎన్టీఆర్ గారు. అది మేల్రాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంటుంది. స్టాండర్డ్ 2000. ఇక లచ్చన్న చూడు ఏం రాదు, 2 కాళ్ళు బట్టి బయటికి గుంజిన. నువ్వు పోసారి ఇడికెళ్ళి నువ్వు పో అని వేరే కార్లో పంపించేసినాం. మళ్ళీ మీడియా చూస్తే పెద్ద మళ్ళీ బండి తీసి తోసి కోళ్ళ ఫారం ఇంకా సైడ్ పెట్టేసిన. మిర్రర్ పలిగిపోయింది, పెద్ద మిర్రర్ అద్దం పలిగిపోయింది, మడ్గాటు బెండ్ అయిపోయింది.
మళ్ళీ హెడ్ ల్యాంప్ పలిపోయింది. మనుషులు ఎవరు తిరగలే ఆ ఏరియా లేరు ఇక. ఎవరు లేరు. బండి తీసి కోళ్ళఫారం పక్కకి ఎక్క పెట్టేసిన, పెట్టి పోయినా నా గండిపేట. పోయి ఆడికి వెళ్ళి ఫోన్లో మొత్తం పీడబ్ల్యూ వర్క్షాప్ మా వాళ్ళకి అందరికి చెప్పేసిన. మిర్రర్ పోయింది, కార్లు ఏమేమి పోయినా అన్ని చెప్పేస్తారు. మడగాడు పోయింది, బాంబేకి వెళ్ళి తెప్పించేసిర్రి. 10 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కార్ పెడతారు, మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ 5:30 మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి. అప్పుడు హ్యాబిట్స్లోనే ఉంటుంది. 5 గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి పెట్టేసారు. తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరు గుంపు. తెలిసిపోయింది వాళ్ళకి. అయితే మొత్తం చూసుకొని ఒక ఫైల్ తీసుకొని 2 గీతలు పెట్టిన బంపర్కి. మీరే పెట్టగానే అది యాక్సిడెంట్ అయింది. ఎవడన్నాడు యాక్సిడెంట్ అయింది? బండి చూసుకోర్రా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు. అంతల మీద సార్ వచ్చిండు. ఏం లచ్చన్నా సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు. ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండ్లో కూర్చున్నాడు. మళ్ళీ బండ్లో కూర్చొని అదే బండ్లో వెళ్ళిపోయాను. ఏం లచ్చన్నా ఇక ఇద్దరమే ఉన్నాం అప్పుడు. ఏం చేయించినావు? నేను మిర్రర్ వేయించిన సార్, అద్దం వేయించిన, మడ్గాట్ వేయించిన, హెడ్ ల్యాంప్ గ్లాస్ వేయించిన. ఇవన్నీ ఎట్లా చెప్పించిన? బాంబేకి వెళ్ళి తెప్పించాను సార్ ఫ్లైట్లో. బాంబే అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అనమాట. మళ్ళా పొద్దుగానే ఈడబెట్టమన్నా పెట్టేసాడు సార్. వెరీ గుడ్. అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు మటుకు గండిపేట వచ్చేసినాం, గట్టిగా పట్టుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారని విన్నాము, హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. అది ఏమో ఈయన కూడా యాక్సిడెంట్ అయ్యి త్రుటిలో ప్రమాదం తప్పింది మీరు చెప్తుంటే అర్థమైంది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయింది. అదే పొజిషన్లో అయింది, అక్కడనే ఆ ఏరియాలోనే అయింది. ఇక్కడ మనకు జూ పోయే ముంగుతూ ఆడ కూడా అయింది. అదే అయింది. వాళ్ళకి ఈ యాక్సిడెంట్ గండం ఉంది అని చెప్పేసి ఉండొచ్చు. పోయి దానికి ఏం చెప్తాము. అదిగాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు కార్. అయితే మాటలో వచ్చింది హరిబాబు ముంగట్నే హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసాడు. నీది రఫ్ డ్రైవింగ్. లచ్చన్న స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు, స్మూత్గా నడిపిస్తాడు. ఒకసారి మన విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు. అది ఎప్పుడు రోడ్డు పోతూనే ఉంటాం కదా, అది స్పీడ్ బ్రేక్ లేదు. నా బండి కాంటేసా దగ్గర పోయినాక దాన్ని చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్. టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి, దిగాలి. అయితే సార్ తమ్ముడు ఉన్నాడు. ఏం తోలుతున్నావు అన్నాడు. తమ్ముడు నోరు మూసుకో, లేకపోతే బండ్లకి వెళ్ళి దిగిపో, లచ్చన్న డిస్టర్బ్ చేయ. ఏమంటున్నావు చూడు, నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది, చెంపర్ బలిగిపోతుంది. ఆయన క్రాస్ చేసిండు, బ్రేక్ కంట్రోల్ చేసిండు, ఒకటి ఎక్కించినాక ఒకటి ఎక్కించిండు. అదే ఆయన కంట్రోల్. దిగిపో. సారీ లచ్చన్న, సారీ అన్నాను. లచ్చన్నకు సారీ చెప్పు. పోనీ సార్ అన్న. అట్లా అయినా ఎవరు మాట అనకపోతుండే, ఏమన్నా మాట పడకపోతుండే. ఒకసారి నిమ్మకూరు పోతున్నాం, వాళ్ళ బామ్మర్ది బిడ్డ పెళ్ళి. వీడికి వెళ్ళి బయలుదేరినాం. 3 గంటలకు ఇట 9 గంటలకు బయలుదేరి ఇంకా టైం ఉన్నది. మధ్యలో రోడ్లో ఆపేసినాం. ఆయన టిఫిన్ తెచ్చింది, ఆ టిఫిన్ తినేసిండు. అదే కైమ ముట్టిలు ఒక 2-3 ముట్టిలు నాకు ఇచ్చేసిండు. నేను తినేసిన, నీళ్ళు తాగేసిన. ఇంకా హిట్ టీవీ యాప్